గురించి, ఆంజనమ్మ గారి గురించి. ఈమె ఉర్సుల్ సభ వ్యవస్థాపకురాలు. ఇటలీ దేశంలో ఎజోన్చాన్ గ్రామంలో జన్మించారు. ఈమె తన 10వ ఏటనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలారు. తమ పిన్న తండ్రి చెప్పు చేతల్లో సాలో పట్టణంలో పెరిగారు. పూర్తి వ్యక్తిత్వం, జ్ఞానం సంపాదించుకున్నారు. తమ 10వ ఏట నుండే దివ్య సత్రశాలలో ఉన్నారు. ఈమె క్రీస్తు శకం 1495లో ఆంజనమ్మ గారికి ఒక దివ్యవాణి వినిపించింది. తాను ఒక మహిళా సభను స్థాపించి దేవుని సేవ, దీనుల సేవ చేయాలని. ఆంజనమ్మ గారికి 22 సంవత్సరాలప్పుడు వారి పిన్న తండ్రి మరణించాడు. అప్పుడు ఆయమ్మ సాలో పట్టణం విడిచి తమ స్వగ్రామం ఎజోన్చాన్ గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలోని పేద కుటుంబాల్లోని పిల్లలందరినీ చేరదీసి చిన్న పాఠశాలగా చేసి వారికి విద్య బుద్ధులు నేర్పించడం ప్రారంభించారు. తనకు ఒక్కదానికే ఈ పని సాధ్యం కాదని కనుక మహిళా స్నేహితులు కొందరు వారికి జతగా చేరారు, చేయూతనందించారు. వీరందరినీ కలుపుకోవడంలో ఆంజనమ్మ గారు విజయం సాధించారు. ఇది చూసిన కొందరు పక్క ఊరైన బ్రెసియాలో కూడా ఒక పాఠశాల స్థితిగతులు మెరుగుపరిచారు. క్రీస్తు శకం 1525లో ఆంజలా గారు రోమ్ నగరం వెళ్లి పరిశుద్ధ పోపు గారిని సందర్శించడం జరిగింది. ఆనాటి పోపు 7వ క్లెమెంట్ గారు ఆంజలా గారిని వాద్య సేవలు అందించి నర్మింగ్ సిస్టర్ల సభకు నాయకత్వం వహించాల్సిందిగా సలహా ఇచ్చారు. అందుకు ఆంజలా గారు సున్నితంగా తన వల్ల కాదని తిరస్కరించారు. పోపు గారు ఆంజలా గారు చేపట్టిన దీనజన సేవలకు భుజం తట్టి మెచ్చుకున్నారు. వారి పరిశుద్ధ జీవితంను ప్రోత్సహించి రోమ్ నగరంలోనే ఉంచాలని చూశారు. కానీ ఆంజలా గారు తిరిగి లోబటన్ మండలం చేరుకుని తమ పాఠశాలలో అభివృద్ధి చేసుకున్నారు. అయితే వ్యాధి యుద్ధం వల్ల 8 సంవత్సరాలు వారికి ఆటంకం ఏర్పడింది. క్రీస్తు శకం 1533లో 12 మంది మహిళలతో తమ యొక్క సంస్థను తీర్చిదిద్దుకున్నారు. అనంతరం 1535 నవంబర్ 25వ తేదీన ఆంజలా గారు 20 మంది అంకిత స్త్రీలకు దేవుని సేవలు స్థిరంగా నుండ మాట కట్టు ఇవ్వబడింది. ఉర్సుల్స్ గారి పేరట ఉర్సులెన్స్ మఠంకు